ఇక బయలుదేరండి అమ్మా, కార్యక్రమం అయిపోయింది. మాకు చిన్న పర్సనల్ పని ఉంది, అది మేము చూసుకుంటాం. వెళ్ళొస్తాం అవని. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తామమ్మా. అలాగే వెళ్ళొస్తామండి. నేనుండొచ్చా? నన్ను కూడా బయలుదేరమంటారా? మా ఇంటి విషయాలన్నీ తెలిసిన దానివి, నువ్వు ఉండడంలో తప్పలేదు. ఉండు. ఇక అనుకున్న ప్రకారం సంతకాల ప్రక్రియ మొదలు పెడదామా? అమ్మవారిని లోపల పెట్టేసి వస్తానుండండి. అక్షయ, నువ్వు కూడా రామ్మా. ఈరోజు మీ నాయనమ్మతో ముక్కు పుడకని పెట్టించిన అమ్మవారే ఏదో ఒక రోజున మీ నానమ్మ నిన్ను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. నువ్వు కోరుకున్న విధంగా అంతా జరిగింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? అందరితో పోరాడి ఇంత చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈరోజు ఈ కార్యక్రమంకు అందరూ హాజరైనట్టే. తొందరలో అందరము అమ్మవారి దయ వల్ల కలిసిపోతే బాగుంటుంది. ఆస్తుల కోసం కలిసినంత సులభంగా అనుబంధాల గురించి కలవడం లేదు కదమ్మా. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామమ్మా. ముక్కు పుడక తీసి అమ్మవారి దగ్గర పెట్టేస్తాను, వెళ్ళి బట్టలు మార్చుకునిరా. ఉమ్. వెళ్ళిరా, నేను బయటుంటాను. సరే అమ్మా. వసీకర, నా మొదటి ప్రయత్నంలో ఈ బాలిక నా నుంచి తప్పించుకుంది. ఇప్పుడు తప్పించుకున్నటకు వీల్లేదు. నువ్వే అక్షయ్ను మన ఆధీనంలోకి తీసుకునిరా. ఏ అక్షయ, నేను చెప్పినట్టు వింటావా? ఉమ్. నేను చెప్పినట్టు నడుచుకుంటావా? ఉమ్. మీ వాళ్ళకెవ్వరికీ కనిపించకుండా నాతో పాటు బయటికి రా. బయలుదేరు. నువ్వు కోరుకున్నట్టే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా. ఇప్పటికైనా సంతకాలు పెడతావా? ఇంకెంతసేపు మమ్మల్ని వెయిట్ చేయిస్తావు? అక్షయ డ్రెస్ చేంజ్కి వెళ్ళింది. తను వచ్చిన తర్వాత పెడతాను. దాంతో ఏం సంబంధం? సంతకాలు చేయవలసింది నువ్వు గాని అది కాదు కదా. అయ్యుండొచ్చు. ఇంతసేపు ఆగిన వారు మరికొంతసేపు ఆగలేరా? ఆగలేరమ్మా. డాక్యుమెంట్స్ మీద సంతకాలు కనిపించేంత వరకు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అసలు రాత్రంతా సరిగా ఎవ్వరూ నిద్ర కూడా పోలేదు తెలుసా? నువ్వు మరి ఓరజగా. అసలేంటి నీ ఉద్దేశం? సంతకాలు చేయకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా అని నేనన్నానా? నీ తీరు అలాగే ఉంది మరి. నీ పని అయిపోయింది కాబట్టి మోసం చెయ్యొచ్చు అని అనుకుంటున్నావేమో. అలా మోసాలు చేసి బ్రతికే మనస్తత్వం ఉన్నదాన్ని అయ్యుంటే
ఇలా ఎందుకు ఉండేదాన్ని? కూతురు వచ్చిన తర్వాత సంతకాలు చేస్తాను అని మాట ఇచ్చింది కదా, కాసేపు వెయిట్ చేస్తే పోయేదేముంది? అయినా అవని గురించి అందరికీ తెలుసు, మాట తప్పి మడం తిప్పే రకం కాదు అని. ఇంకెందుకు కంగారు పడుతున్నారు? అక్షయ్ అడ్రస్ చేంజ్కి వెళ్ళింది కాబట్టి వసీకర ఖచ్చితంగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళుంటుంది. వసీకర మంత్రంతో అక్షయ్ని బంధించి లొంగ తీసుకుని పోతుంది. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది. నాతో పాటు రా, ఊరికి దూరంగా వెళ్ళిపోతాం. అక్కడ నీ బలిదానం పూర్తవుతుంది. మీ అమ్మ మీద నా ప్రతీకారం తీరడమే కాకుండా మహర్జాతకంలో పుట్టిన నిన్ను వధించడం వలన కొత్త శక్తులు కూడా సిద్ధిస్తాయి. పద. హలో ఫణి, ఇందాక 2 times నీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. బట్ నేను వేరే ఫంక్షన్లో ఉండడం వలన లిఫ్ట్ చేయలేకపోయాను. ఏంటి విషయం? ఏదైనా ఎమర్జెన్సీనా? హే పర్లేదు ఫణి, నీకు అడ్జస్ట్ అయినప్పుడే ఇవ్వు. నాకంత ఎమర్జెన్సీ ఏం లేదు. యూ డోంట్ వరీ. నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇందాక ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేశాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? తనతో పాటు అక్షయ్ని తీసుకుని వెళ్తుంది. అటువంటి అపరిచితులతో అక్షయ్ వెళ్ళదు కదా. మరేంటి తను ట్రాన్స్లో అలా వెళ్ళిపోతుంది? అక్షయ్ ఏదైనా ప్రమాదంలో ఉందా? తనంటే నాకు పర్సనల్గా ద్వేషం ఉన్నా హ్యుమానిటీతో ఆలోచిస్తే తనని సేవ్ చేయడంలో తప్పులేదు. అక్షయ! 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 ఎవరూ చూడకుండానే ఈ ఇల్లు దాటేస్తానని అనుకున్నాను. అసలైన వాడే చూసేశాడే. నువ్వు త్వరగా రా. రా అక్షయ! అక్షయ! నో డౌట్ తన వల్ల అక్షయ్కి పెద్ద ప్రమాదమే ఉంది. ఏ ఆగు! ఏ అక్షయ! అక్షయ ఆగు! అక్షయ! అక్షయ ఆగు! అక్షయ ఆగు! అక్షయ ఆగు!